మనుషులు ఎలా తయారవుతున్నారంటే ఇంత జాలి, దయ, కరుణ అనేవి ఏవీ లేకుండా ఏంటో మృగాల్లా తయారవుతున్నారు. రోజు రోజుకి కొంతమంది చూస్తే పిల్లల్ని చంపేస్తున్నారు. కొంతమందిని చూస్తే భర్తని చంపేస్తున్నారు. లేకపోతే భార్యని చంపేస్తున్నారు. లేకపోతే తల్లిదండ్రుల్ని కొడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఇప్పుడు నేను చెప్పే విషయం గనక తెలిస్తే మీకైతే అసలు కళ్ళెంబటి నీళ్ళొస్తాయి. ఈ అమ్మాయి పేరు అనూష. ఈ అమ్మాయిని 9 నెలల గర్భిణి అమ్మాయి. నెక్స్ట్ 24 అవర్స్‌లో ఆ అమ్మాయికి డెలివరీ ఉండంగా ఇతని పేరు జ్ఞానేశ్వర్. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక 2 ఇయర్స్ బ్యాక్. రేపు డెలివరీ ఉందనంగా ఈ అమ్మాయి గొంతు నులిమి ఆ అబ్బాయి చంపేశాడు. ఎందుకు? ఏం జరిగింది? అసలు ఎలా చనిపోయింది అనూష అంటే అసలు కారణాలు ఏమీ లేవు. వాళ్ళిద్దరూ 2 ఇయర్స్ ముందు ప్రేమ పెళ్లి చేసుకున్నారంట. అది జ్ఞానేశ్వర్ ఇంట్లో తెలీదంట. కానీ అనూష వాళ్ళ ఇంట్లో తెలుసు. అనూషకి తండ్రి చనిపోయాడు. తల్లి 3 ఏళ్ల నుంచి కోమాలో ఉందంట. అలాంటి టైంలో ఆ అమ్మాయి నమ్మి వీడిని పెళ్లి చేసుకుంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో మరి. ఆ అమ్మాయికి 9th మంత్ ప్రెగ్నెంట్. అండ్ ఆ అమ్మాయి ఆ ఫోటోలు అవి చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది అనే కదా అనిపిస్తుంది ఎవరికన్నా. ఇలా చంపుతాడని ఎవరన్నా అనుకుంటారా? గొంతు నులిమి చంపేశాడంట. దీనికి కారణం అనుమానం అని ఒక కోణం అయితే ఒకటి ఉంది. కాకపోతే జ్ఞానేశ్వర్ ఫస్ట్ నుంచి అలానే ఉన్నాడంట. అనూషకి జ్ఞానేశ్వర్కి ఉన్న ఒక ఫ్రెండ్ ఓల్గా న్యూస్తో మాట్లాడడం అయితే జరిగింది. అతను చెప్పిన విషయాలు వింటే అసలు ఒళ్ళు ఇలా జల్దరించింది. ఏంటి అంటే ఇద్దరు బయటకు వస్తే అనూషతో ఎప్పుడు మంచిగా ఉండేవాడు కాదంట. అనూషతో ఫోటో దిగాలన్నా కూడా జ్ఞానేశ్వర్ అసలు ఇష్టపడేవాడే కాదంట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఇలా ఉన్న వాళ్ళు 2 ఏళ్ల నుంచి కలిసి ఉన్నారు. ఇదే ఒక ఆలోచించాల్సిన విషయం. అంటే చంపేసి అనూష ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇంకెవరైతే వాళ్ళ మమ్మీ కజిన్స్, వాళ్ళ డాడీ కజిన్స్, ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇలా అనూష ఇలా అయిపోయింది అని చెప్తే వాళ్ళు గబగబా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వాళ్ళు ఏమనుకుంటారు, నిండు గర్భిణి కదా ఏమైందో అని వాళ్ళు అనుకొని ఉంటారు. హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి అప్పటికే చనిపోయింది అనూష అని అయితే చెప్పారంట. వీడు తెలివిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే చంపేశా. ఎందుకంటే ఇప్పుడు అన్ని టీవీలలో చూస్తున్నారు కదా, ఎలా అయినా బయటకు వస్తుంది ఇది అనుకున్నాడో ఏమో. పోలీసులకు వెళ్ళి నేనే చంపాను అని చెప్పాడంట. పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు విచారణ అయితే జరుపుతున్నారు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది వీడు అనే దాని మీద అయితే విచారణ జరుపుతున్నారు. ఇలాంటి జ్ఞానేశ్వర్ లాంటి మనుషులు బయట ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకి సేఫ్టీ ఉండదు. మొన్న మధ్య చూసుకుంటే 3 పిల్లల్ని ఒక తల్లి గెట్ టుగెదర్ లో కలిసిన ఒక ప్రియుడి కోసం వాళ్ళని పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. ఇంకొక ఆమె చంపి వాటర్ డ్రమ్ములో పెట్టి సిమెంట్ పోసింది. ప్రాణం అంటే అంత ఈజీనా? ఒక తీయడం ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే, కానీ మళ్ళీ ఒక ప్రాణం పుట్టడం, బ్రతకడం ఎంత ఉంటది అసలు. ఇలాంటి చేసే వాళ్ళకి ఎలా మనసు ఒప్పుతుందో ఏమో కానీ ప్రాణం అంటే చిన్నది కాదు. ఒకటి ఏం ఆలోచించాలంటే ఎలాంటి అక్రమ సంబంధం ఉన్నా మీకు ఏది అడ్డైనా ఇళ్లలో ఉండి వెళ్ళిపోతే వాళ్ళెవ్వరూ మిమ్మల్ని ఆపరు. ఏ పిల్లలు వచ్చి వాళ్ళ నాన్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎవ్వరూ వచ్చి ఆపరు. అలాంటి దానికి మీ చావేదో మీరు చావకుండా, మీరు పోయేదేదో పోకుండా ఈ పిల్లల్ని చంపో లేకపోతే కట్టుకున్నోడిని చంపో అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి శోకాన్ని మిగిల్చకండి. ఎవరన్నా వద్దు మాకు ఈ లైఫ్ వద్దు మేము వేరే వాళ్ళ దగ్గరికి పోతాం అనుకుంటే పొండి, అంతేగాని ప్రాణాలు తీయకండి.